గిరిజనులు, గోండులు, కోయలు వీళ్ళ మధ్యలో స్పెసిఫికేషన్ తేడా ఏంది అసలు? మనం గిరిజనుల్ని రెండు రకాలుగా, అంటే కొంతమంది ఆదివాసులుగా తరతరాలుగా ఒకే ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్న ఆదివాసీ తెగలు ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ గోండు, కోయ మీరు చెప్పినట్టు. అదే కొన్ని తెగలు ఏంటంటే సంచార గిరిజన తెగలు అంటారు. మనం ఇప్పుడు రెంకే కమిషను సంచార జాతుల మీద అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఒకటి ఉంది. ఆ కమిషన్ ఏంటంటే నోటిఫైడ్ ట్రైబల్ కమ్యూనిటీస్, డీనోటిఫైడ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ నొమాడిక్, సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్ అని చెప్పి వాళ్ళు కేటగరైజ్ చేశారన్నమాట. ఓకే, అంటే పూర్తిగా సంచారాన్ని కలిగిన వాళ్ళు. సెమీ నొమాడిక్ అంటే కొంతవరకు సంచార జాతులుగా ఉండి కాలానుగుణంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న జాతులు, అట్లాగా కొన్ని రకాల జాతుల్ని చేశారనమాట. అయితే ఆదివాసులు నొమాడిక్, సెమీ నొమాడిక్ మూడు రకాల జాతుల్ని మనం గుర్తించవచ్చు. అయితే ఆదివాసులతో పాటుగా నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబల్ కమ్యూనిటీస్ని కూడా మనం ఎస్టీ జాబితాలో చేర్చుకున్నాం. మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగం ప్రకారం ఏవైతే కమిటీలు కానీ రికమెండ్ చేసినాయి వాళ్ళందరినీ కూడా ట్రైబల్స్ కిందనే గుర్తించారు. ఆదివాసులు వేరే, నొమాడిక్, సెమీ నొమాడిక్ ట్రైబల్స్ వేరే అని చెప్పి ఎక్కడ మనకి రాజ్యాంగంలో లేదు. కాకపోతే ఎప్పుడైతే చాలా వరకు సంచార తెగలు ఏంటంటే బ్రిటిష్ కాలంలో క్రిమినల్ ట్రైబ్స్ గా గుర్తించబడ్డారు. క్రిమినల్ ట్రైబ్స్ ఎందుకు చేశారంటే వీళ్ళు సంచార జాతులు కదా, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీళ్ళు గూఢాచారులుగా పనిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అనుమానం బ్రిటిష్ వాళ్ళకి. లేదా బ్రిటిష్ వాళ్ళు చేసే కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, దోపిడీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళకి పసిగట్టేవాళ్ళు. దాన్ని ఎదురు తిరిగి వీళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళని ఏంటంటే కేసులు పెట్టి చేశారు. 1-2 కేసులు పెడితే ఏమవుతుంది, చట్టమే చేసేస్తే వీళ్ళందరినీ క్రిమినల్స్ కింద ఐడెంటిఫై చేద్దామని 1871లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని చెప్పింది. దాంట్లో దాదాపు 100 కమ్యూనిటీలు సంచార తెగలు, ముఖ్యంగా సంచార తెగలు, గిరిజన ఆదివాసీ తెగలు ఎక్కువ లేవు దాంట్లో. ఎందుకంటే వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళతోటి క్లాస్ లేదు. స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పాల్గొన్నారు, వీళ్ళు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. కానీ వీళ్ళు సంచార తెగలు కాబట్టి వీళ్ళ చరిత్రలో ఎక్కడ వీళ్ళ సాహసాలు కానీ వీళ్ళ సాక్రిఫైసెస్ కానీ ఎక్కడ నమోదు కాలే. సో అది ఒకటి మనం గమనించాలి.